స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరోసారి దైవ వర్తమానం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వేవేల వందనాలు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మా కార్యక్రమాలు మీరు చూసి దీవించబడ్డారని దేవుని బట్టి నమ్ముతున్నాం. మీ ఫోన్ కాల్స్ ద్వారా కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని చెప్పి నిత్యము దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం అనేక సందర్భాలలో కొన్ని ప్రాంతాలకు మనం టూర్ వెళ్ళినప్పుడు, లేక కొన్ని ప్రదేశాలు మనం చూసినప్పుడు మనము ఆ ప్రదేశాన్ని చూసి చాలా సంతోషపడి అక్కడే ఉంటే బాగుండని చెప్పి కొన్ని సందర్భాలు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు చాలామంది స్విట్జర్లాండ్ను చూసినప్పుడు నిజంగా ఆ ప్రాంతానికి వెళ్ళి నిజంగా అక్కడే ఉండాలని చెప్పి కొన్ని సందర్భాలు కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ చాలామంది కనపరుస్తూ ఉంటారు. భక్తుడైన దావీదు కూడా కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను అని చెప్పి అంటా ఉన్నాడు. దావీదు యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే తాను దేవుని మందిరంలో నివాసం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉన్నది. చాలా సందర్భాల్లో చాలామంది దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ ఉంటారు. కొందరు కొద్దిసేపు కూడా దేవుని సన్నిధిలో గడపకుండా అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తూ మరలా వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది కొద్దిగా 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపేసి వచ్చిపోతూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం దేవుని సన్నిధిలో లేక దేవుని దగ్గర ఉండడానికి కానీ కూర్చోవడానికి చాలామందికి ఇష్టం ఉండదని చెప్పి మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. అయితే దావీదు భక్తుడు మాత్రం నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేస్తానని చెప్పి అంటా ఉన్నాడు. ఈ మాట అతడు ఎందుకోసం అంటా ఉన్నాడు? అక్కడ ఏముంది? ఎందుకొరకు భక్తుడైన దావీదు నేను అక్కడే ఉండిపోవాలని చెప్పి, లేక నా జీవిత కాలం అంతా కూడా నేను అక్కడే గడిపేస్తానని చెప్పి ఎందుకు అనుకుంటూ ఉన్నాడు అని అంటే, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడి, పరిశుద్ధ ఆలయములో యెహోవా ఉన్నాడు, లేక యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క ఆలయంలో దేవుడు ఉంటాడు అని చెప్పి ఈ భక్తుని యొక్క ఉద్దేశం. మనం కూడా దేవుని ఆలయానికి కొంతమంది ప్రతిదినం, కొంతమంది ఆదివారము, కొన్ని సందర్భాల్లో దేవుని మందిరంలో ఎందుకొరకు వెళ్తూ ఉంటామంటే అక్కడ దేవుడు ఉంటాడని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికో లేక దేవుని నుండి దేవుని పొందడానికి కోసమో చాలామంది అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే దావీదు భక్తుడు మాత్రం దేవుని సన్నిధిలో చిరకాలం ఉండాలని చెప్పి, అంటే తన జీవితాంతం వరకు అక్కడ ఉండాలని చెప్పి అతడు ఆశపడుతూ ఉన్నట్టు మనం చూస్తాం. అక్కడ ఏముంది అని అంటే అక్కడ దేవుడు ఉన్నాడనే సత్యాన్ని అతడు గ్రహించగలిగాడు. ఒకానొక దినాన దేవుడు కేవలం యెరూషలేములో మాత్రమే దేవుడు ఉంటాడని చెప్పి అప్పట్లో ఒక ఆనవాయితీ ఉండేది. ఇప్పుడు అట్లేం లేదండి.
ప్రతి మందిరంలో కూడా యేసుక్రీస్తు వారి చేత కట్టబడిన ప్రతి మందిరంలో కూడా మరి దేవుడు ఉంటాడని చెప్పి నమ్మకంతో మనం వెళ్తూ ఉంటాం. అలాగ ఉంటాడని చెప్పి కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుని దగ్గర ఉండాలంటే లేక దేవుని సన్నిధిలో గడపాలంటే అంత సులువైన కార్యము కానేరు. పొద్దుమూగులు పని చేయడానికి చాలామంది ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి ఒక్క గడే కాదు కదా, ఒక్క నిమిషం కూడా కొంతమంది ఉండలేకుండా పోతా ఉన్నారు. దేవుని దగ్గర ఉండాలంటే చాలా కష్టం. ఎందుకని అంటారా? మంచివారు చెడ్డవారు ఒకచోట ఉండలేరు, పరిశుద్ధులు అపరిశుద్ధులు ఒకచోట ఉండలేరు, అగ్ని వాన రెండు కూడా ఒకే చోట ఉండనేరు. ఇలాగున మంచివారు మంచివారితోనే ఉంటారు, చెడ్డవారు చెడ్డవారితోనే ఉంటారు. ఇలాగున దేవునితో ఉండాలనుకునే ప్రతి వాళ్ళు కూడా దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లు వీళ్ళు కూడా పరిశుద్ధులై ఉంటేనే దేవుని సన్నిధిలో వాళ్ళు ఉంటారే తప్ప వీళ్ళు అపరిశుద్ధులుగా ఉండి దేవుడు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఒక్క గడి కూడా ఈ అపరిశుద్ధులైన మనుషులు దేవుని సన్నిధిలోన గడపలేరనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే దేవుని దగ్గరే ఉండడానికి గల కారణం దావీదు భక్తుడు ఎందుకు అని అంటే రెండవ కారణం కూడా ఉంటాము. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనంలో నీ పరిశుద్ధాలయ మందిరములో మేలు చేత నన్ను తృప్తిపరుస్తున్నావు అని మాట రాయబడి ఉన్నది. నీ పరిశుద్ధాలయంలో ఉండు మేలు చేత ఉన్న మేలు చేత నన్ను తృప్తిపరుస్తున్నావు అనే మాట అక్కడ రాయబడి. అంటే దేవుని సన్నిధిలో ఏముంటుంది అని అంటే దేవునితో పాటు దేవుని సన్నిధిలో మనకు దీవెనలు ఆశీర్వాదాలు మేలులు ఉంటాయనే సత్యాన్ని భక్తుడైన దావీదు గ్రహించాడు. అందుకని లోకంలో ఎవరెవరో ఎక్కడో ఉండాలని నివాసం చేయాలని ఇష్టపడుతున్నా దావీదు భక్తుడు మాత్రం ఒక రాజు అయ్యుండి ఒక దేశానికి మహారాజు ఉండి కూడా దేవుని సన్నిధిలో లేక దేవుని మందిరంలో ఒకరోజు కాదు 2 రోజులు కాదు చిరకాలం యెహోవా మందిరంలో ఉంటానని చెప్పి తీర్మానం చేసుకుంటున్నాడు. కనుక ఈ వర్తమానం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు కాబట్టి పరిశుద్ధులైన ప్రతి భక్తులు కూడా దేవుని సన్నిధిలో వాళ్ళకి దేవునితో పాటు ఆశీర్వాదాలు కూడా వాళ్ళకు ఉంటాయి. అందుకని అక్కడే ఉండడానికి వాళ్ళు ఎక్కువ శాతం ఇష్టపడతా ఉంటారు. ఒకానొక దినాన ఒక కొండ మీదకి మరి యేసు ప్రభు వారు పేతురు యోహానులు యాకోబులు ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏలియా మోషే వాళ్ళకు కనబడినప్పుడు వాళ్ళ అదృష్టమై వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వీళ్ళు ముగ్గురు స్పృహదకి పడిపోయినట్లయితే వాళ్ళని లేపినప్పుడు పేతురు భక్తుడు అంటాడు, ప్రభువా మనం ఇక్కడే ఉండుట మరి మేలు అని అంటా ఉన్నా, నీకొకటి ఏలియాకొకటి మోషేకొకటి పరిశుద్ధమైన ఆలయాలు కట్టిస్తామని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. అంటే దేవుని సన్నిధి మనుషులకు నెమ్మదిని శాంతిని ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు ఉండడానికి ఇష్టపడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండాలని మీరు కూడా ఆశపడినట్లయితే నిజంగా పరిశుద్ధులుగా ఉండి దేవుని సన్నిధిలో గడిపినట్లయితే తప్పక మీకు దేవుని సన్నిధిలో ఉండి మేలు చేత దేవుడు తృప్తిపరుస్తాడు. అట్టి కృప మా ప్రియ బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవం గల మా వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు దర్శించి ఈ విధంగా నీ సన్నిధిలో గడపడానికి ప్రతి వారికి శక్తియు బలము అనుగ్రహిస్తూ మీరు మహిమ పొందుమని దీవించమని ఆశీర్వదించమని ఈ దినం మరి బర్త్డేలు మ్యారేజ్ డేలు మరి డెత్ డేలు ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారికి దీవెన ఆశీర్వాదం మెండుగా ప్రసాదిస్తూ అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన. గర్భిణీ స్త్రీలందరికీ కూడా సుఖకానుపియమని ప్రార్థన. ఆపరేషన్ కొరకు బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి ఆపరేషన్ లేకుండానే ప్రతి వారికి మరి సులువైన ఆరోగ్యం ప్రసాదిస్తూ మహిమ పొందని ఇలాగ ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను పేరు వరుసన దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. షలోమ్.